పెద్దలందరికీ కొమ్మపల్లి శ్రీరణ గారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ క్యాలెండర్ అనేది మనం పేజీలు మర్రేసుకొని డేట్ చూసుకోవడానికే కాదన్నా, ఈరోజు ఇంతమందిని మనం ఇలా కలిసి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని ఇన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అనేది మనకు ఎంతో దోహదపడుతుంది. ఈ కార్యక్రమాన్ని గత 3-4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి హెచ్పికేఎస్ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, హెచ్పికేఎస్ అనేది కేవైసీఎస్ స్థాపించక ముందు నుంచి కురుమలకు ఏం అన్యాయం జరుగుతుంది, మనం ఏం చేయాలన్న ఆలోచన సోషల్ మీడియాలో కలిసినప్పటి నుంచి ప్రధానంగా అప్పుడు కలిసిన ముఖ్యులు ఎవరైతే ఉన్నారో కొల్లంపల్లి శ్రీరణ కావచ్చు, మన రామచంద్రన్న, ఈ మన మాధవరం కృష్ణన్న, హనుమంతన్న, ఇది హెచ్పికేఎస్ అని కానీ కేవైసీఎస్ కానీ ఏం మన పేర్లు నిర్ణయించుకోకముందు మనమంతా కురుమల కోసం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అప్పుడు కలిసిన టీం ఇదంతా ఈరోజు కేవైసీఎస్కు సహకరిస్తూ తమ విలువైన సలహాలు సూచనలు మాకు అందిస్తూ ఈరోజు హెచ్పికేఎస్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా ఎటువంటి కార్యక్రమానికైనా ముందు నిలిచి కేవైసీఎస్ కూడా ఇలా అన్ని జిల్లాల్లో చేస్తే బాగుండాలని మా మెదడులో మెదిలే విధంగా పనిచేస్తున్న హెచ్పికేఎస్ సభ్యులందరికీ మా కేవైసీఎస్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎక్కడైనా హైదరాబాద్ ఉన్నప్పటికీ మాధవరం కిషాన్ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. పొద్దున్నే మాట్లాడి హైదరాబాద్లో ఉన్నాను అంటాడు, మార్కెట్లోనే ఉన్నా అంటాడు. 11 గంటల వరకు ఎక్కడ గొర్రెలకు యాక్సిడెంట్ అయినా అన్న ముందే ఉంటాడు, ఫోటోలలో కనిపిస్తాడు. అన్నాడికి పోయింది కూడా పబ్లిసిటీ అన్నకు తెలియకుండానే అది పబ్లిసిటీ రకంగా తయారైంది. ఈరోజు యాక్సిడెంట్లలో కావచ్చు, ఎవరైనా గొర్రెల కాపర్ల మీద దాడి చేస్తే కావచ్చు, మొట్టమొదటిగా నిలుస్తున్నటువంటి హెచ్పికేఎస్. అదేవిధంగా తెలంగాణ జిల్లాలో ఎక్కడున్నా కూడా వారికి కావాల్సిన సహాయం కోసం కేవైసీఎస్కు సంప్రదించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. మాకు తెలియని విషయం మీ ద్వారా తెలిసి ఈ ప్రాంతంలో ఎవరున్నారన్నా అక్కడ ఇలాంటి అన్యాయం జరుగుతుంది, ఈ దౌర్జన్యం జరిగిందని కేవైసీఎస్ సపోర్ట్ తీసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎక్కడైనా మన టీము కేవైసీఎస్ నిర్మాణంలో కూడా ఈరోజు హెచ్పికేఎస్ సభ్యులు చాలా కీలక పాత్ర వహించడం జరిగింది. ఇలా మన సేవలను అంటే కురుమలు అంటే ఈరోజు కురుమాని ధైర్యంగా చెప్పుకునే స్థితికి రావడానికి కూడా కేవైసీఎస్ స్థాపించిన తర్వాతనే ఈ హనుమంతన్న లాంటి, మన కృష్ణన్న లాంటి, మన వెంకటేశ్వర లాంటి వాళ్ళ సలహాల సూచనలతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కురుమలు ధైర్యంగా గౌరవంగా కురుమాని చెప్పుకునే స్టేజ్కి వచ్చిన మనం. నెక్స్ట్ అన్న మాట్లాడినట్టు వాస్తవానికి చదువుతోనే ఆర్థికంగా బలపడతాం, ఆర్థికంగా బలపడితేనే రాజకీయంగా ముందుకు పోగలుగుతాం. తప్పకుండా మనం కూడా రాజకీయంగా కొంచెం వెనుకున్నప్పటికీ విద్యాపరంగా దాదాపు ఒక స్టెప్ ముందున్న ఇవాళ రేపు మన పిల్లల్ని ఎవరు అన్నటప్ప గొర్రెగాడికి తోలి ఆ స్టేజ్ తగ్గింది, మొత్తం పూర్తిగా పోలే కానీ చాలా తగ్గింది అన్న. చాలా వరకు మన పిల్లలు కూడా విద్యారంగంలో ముందున్నారు. రాబో రోజుల్లో ఇలా కలిసికట్టుగా పనిచేస్తూ రాజకీయంలో కూడా మన వాళ్ళు ఉన్నప్పుడే మన రామచంద్రన్న చెప్పినట్టు ఎక్కడో పోయి ఎవరినైనా ఒత్తిడి చేస్తే ఇవాళ మన సమస్యలు తీరే పరిస్థితి లేదన్న. గొర్రెల ఇన్సూరెన్స్ కావచ్చు, నిన్న మొన్న జరిగిన మీటింగ్లో కూడా ప్రధాన డిమాండ్లు మహబూబాబాద్లో కూడా ప్రధాన డిమాండ్లు ఇవే. గొర్రెలకు ఇన్సూరెన్స్ కావచ్చు, మన గొర్రెల కాపర్లకు పెన్షన్లు కావచ్చు, ఈ డిమాండ్ తీర్చాలని ఎక్కడ పోయినా అదే డిమాండ్లు వినబడుతున్నాయి. ఆ డిమాండ్ మనం నెరవేరాలంటే కూడా ఖచ్చితంగా ఇలా బీర్లాయలన్న గారు ఒక్కరే ఉన్నారు చట్టసభలో. ఇలాంటి వాళ్ళు వారికి తోడుగా ఇంకొక 4-5 ఆ చట్టసభలో అడుగు పెట్టినప్పుడే మన డిమాండ్లు సాధ్యం చేసుకునేందుకు సులభమవుతుంది. ఆ రకంగా కూడా కేవైసీఎస్ మిగతా సంఘాలతో అనుసంధానంగా పనిచేస్తూ తప్పకుండా రాబోయే ఎలక్షన్లో మన ఐలాండ్ను కూడా కీలకంగా మన వాళ్ళు ఒకరు నిలబడ్డప్పుడు ఖచ్చితంగా గెలిపించాలనే ఉద్దేశంతో ఓన్లీ కేవైసీఎస్ అని కాదు, కేవైసీఎస్కు అన్నకు మంచి సంబంధం ఉన్నప్పటికీ ఏ సంఘంలో పనిచేసినా ఐలాండ్ అంటే ఎవరు తెలియనుకున్న వ్యక్తి కూడా ఇలా ఐలాండ్ గెలవాలని కోరుకొని ఆయన తోచిన రీతిలో సహకరించడం జరిగింది. అదే పద్ధతిలో రేపు రాబో రోజుల్లో ఏ వ్యక్తికి రేపు ఎమ్మెల్యే టికెట్ వచ్చినా, ఇంకే కార్పొరేటర్ టికెట్ వచ్చినా ఖచ్చితంగా అదే ఉదాహరణగా తీసుకొని ఐలాండ్కి ఎట్లయితే పనిచేసినా అక్కడ ఖచ్చితంగా పనిచేసి ఏ స్థాయి వాళ్ళం ఆ స్థాయిలో మన వాళ్ళని నిలబెట్టుకున్నప్పుడే మనం చట్టసభలో పోయే అవకాశం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ముందు ప్రధానంగా స్థానిక సంస్థ ఎలక్షన్ ఉన్నాయన్నా, స్థానిక సంస్థ ఎలక్షన్లో మన వాళ్ళని కూడా చాలా మంది నిలబెట్టి ఇలా సర్పంచ్ అనేది చిన్నగా తీసుకోవడానికి అవకాశం లేదు.
మన ఇవాళ బీర్లు అయినా కూడా సర్పంచ్ నుంచి స్టార్ట్ అయిన వ్యక్తి ఇవాళ అసెంబ్లీ దాకా చేరగలిగాడు. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఇవాళ సర్పంచ్ కూడా మన వాళ్ళు ఎంపీటీసీగా జెడ్పీటీసీగా చాలా మంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఆ ముందుకు వచ్చిన వారిని మనం ప్రోత్సహించి వారిని ఇంకా గెలవడానికి అవకాశాలు కల్పించాలి. ఇంకోటి మన అన్నగారు మాట్లాడుకుంటూ సుభాష్ అన్న మాట్లాడుకుంటూ మన వాళ్ళకు చాలా ఆలోచన ఎట్లుంటుంది అంటే గెలిచే వారికే ఓటేద్దాం, గెలిచే అనే మూమెంట్ మన ఓటేందుకు వేస్ట్ కావాలన్న భ్రమలో ఉన్నారు మన వాళ్ళు. ఇది పోగొట్టే ప్రయత్నం చేయాలని కూడా మనం మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా గెలవాలనే కాదన్నా మన వాళ్ళు నిలబడ్డప్పుడు వాళ్ళకి ఎన్ని ఓట్లు పడ్డాయి, వాళ్ళకి ఎంత స్ట్రెంత్ ఉన్నదనేది కూడా రేపు రాజకీయ పార్టీలు గ్రహిస్తే వాళ్ళకు అవకాశం ఇచ్చేది ముందు అవకాశాలు ఉంటాయి. కాబట్టి గెలుస్తాడా ఓడతాడా అనే తర్వాత చివరి క్షణం వరకు మనం ఇద్దరం ఉన్నా నలుగురం ఉన్నా మనవాడి పక్కే ఉందాం, గట్టిగా కొట్లాడదాం. అవి 20 ఓట్లు వస్తాయా 50 ఓట్లు వస్తాయా అని కాదు, మన సత్తా ఏంది మనవాడు నిలబడి తీయాలి. ఏ పార్టీ ఏ అండ లేకుండా 20 సాధించిందంటే ఏదైనా పార్టీ ఇస్తే ఇంకెన్ని సాధించడానికి వాళ్ళు కంపల్సరీ అర్థం చేస్తారు. దాని దిశగా మనం పోవాలంటే కుర్మలు ఎక్కడ ఏ స్థాయిలో నిలబడ్డా మనం ఓట్ల విషయంలో మాత్రం కాంప్రమైజ్ కావద్దని ఈయన గెలుస్తాడా ఈయన ఎందుకనేది లైట్ తీసుకోకుండా ఖచ్చితంగా పనిచేసి మన వాళ్ళను రాబో రోజుల్లో చట్టసభల్లో నిలుపుదాం. మన డిమాండ్ అయితే ఏవైతే ఉన్నాయో అవి సులువుగా సాధించుకునే దిశగా పనిచేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన హెచ్పికే సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కుర్మ. థ్యాంక్ యూ అన్న. కేబీసీ